ఇప్పుడు ఒక సాంగ్ విడుదలండి. జంగం ఫిలిప్ గారు రచించి స్వరకల్పన చేసినటువంటి పాట యూట్యూబ్ ద్వారా విడుదలవుతుందండి. ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి ముఖ్య అతిథులుగా సజీవ సాక్షి సమూహం అధ్యక్షులైనటువంటి ఆర్బి కోటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నామండి. సజీవ సాక్షి సమూహం సంఘ పెద్ద అయినటువంటి ఆర్బి కోటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే సజీవ సాక్షి సమూహం వాంబే కాలనీ సంఘ కాపరి అయినటువంటి జి మోషే గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే 2వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి దాసరి గాబ్రియల్ గారిని ఆహ్వానిస్తున్నామండి. డి గాబ్రియల్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే సజీవ సాక్షి సమూహం సంఘ కాపరి అయినటువంటి మాచవరం సంఘ కాపరి అయినటువంటి రెవరెండర్ డాక్టర్ యారం ధాన్యాల గారిని ఆహ్వానిస్తున్నామండి. ఆర్బి కోటేశ్వరరావు గారిని సైలెంట్ క్లాప్స్ కొట్టాలండి. జి మోషే గారు, అలాగే డి గాబ్రియల్ గారు, రెవరెండర్ డాక్టర్ యారం ధాన్యాల గారు. సైలెంట్ క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ సాంగ్ రిలీజ్ కోసం ప్రార్థన చేయవలసిందిగా సజీవ సాక్షి సమూహం మాచవరం సంఘ కాపరైనటువంటి ధాన్యాల గారిని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన నా ప్రభా, నీ కుమారుడికి నైనా ప్రేరణ కలిగించి పాట రచించే విషయంలో, దాన్ని రికార్డింగ్ చేసే విషయంలోనైనా మీ కృపను అనుగ్రహించిన మీ దయకు స్తోత్రాలు. ఆ పాటనైనా యూట్యూబ్లో విడుదల చేస్తుండగా శ్రేష్టమైన కృపను గ్రహించే దేవుడు అని ఈ సమయాన్ని మీ దయకు అప్పగిస్తూ యేసై పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సాంగ్ రిలీజ్ అండి. సాంగ్ రిలీజు సజీవ సాక్షి సమూహం సంఘ పెద్ద అయినటువంటి ఆర్బి కోటేశ్వరరావు గారు రిలీజ్ చేస్తారు. ఆర్బి కోటేశ్వరరావు గారు రిలీజ్ చేస్తారండి. ఈ పాట పాడినటువంటి సింగర్ అయినటువంటి వై రాకేష్ గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంది. ఆకాశ వీధులలో పండుగ, ఇంటింట తారలతో పండుగ. ఆకాశ వీధులలో పండుగ, ఇంటింట తారలతో పండుగ. వీచే గాలులలో పండుగ, పూచే పువ్వులలో పండుగ. వీచే గాలులలో పండుగ, పూచే పువ్వులలో పండుగ. పల్లె పల్లెల్లో పండుగ, పట్టాలో పండుగ, ఊరువాడల్లో పండుగ, దేశ దేశాల్లో పండుగ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపను బట్టి మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు. అలాగే మరి వేదిక పైన కూర్చున్న మా సంఘ కాపరి ధాన్యాలయ్య గారికి, మా సహోదరుడు గాబ్రియల్ గారికి, వాంబే కాలనీ పాస్టర్ గారు అయినటువంటి మోషే గారికి కూడా హృదయపూర్వక వందనాలు. నేను 2 మాటలు చెప్తాను. మా సంఘం పెట్టి దాదాపు 30 సంవత్సరాలు కావస్తుంది. ఎన్నో రకాలుగా మరి అయ్యగారు సంఘాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని బట్టి మేమంతా గర్విస్తాం. ఇప్పుడైతే మా సంఘం తరఫున మా బిడ్డలు ఎంతో ప్రయాసపడి మరి పాట రాయటమే కాదు, దాని లిరిక్స్, దాని సంగీతాన్ని సమకూర్చి అద్భుతంగా మరి ఎన్నో చోట్లకి వెళ్తుంది ఈ పాట. ఇది ఫస్ట్ మా చర్చి తరపు నుంచి బయటికి వెళ్ళటం. మేము ఆ విషయాన్ని బట్టి చాలా గర్విస్తున్నాం. ఫిలిప్ గారిని
దయచేసి ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఫిలిప్ గారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయినా కానీ మరి ఎంతో ప్రయాసపడి మరి ఈ పాట రాయటమే కాదు అన్ని రకాలుగా ముందుండి నడిపించేందుకు మా ఫిలిప్ని మీరంతా చప్పట్లతో ఘనంగా సన్మానిస్తారు ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫిలిప్. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా దీవించాలని కోరుతున్నాం. అలాగే మరి ఈ పాట పాడిన మా యవనస్తుడు రాకేష్ని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా గర్వంగా ఉంది మా రాకేష్ పాడటం. ఇంకా ఎన్నో పాటలతో మరి మా సంఘం నుంచి మరి మా సహోదరుడు రాజకీయంగా ముందున్నారు. ఆయన ఎన్నో విషయాల్లో కొంచెం ముందుండి ఇలాంటి కార్యక్రమాలను ముందుకు నడిపించాలని కోరుకుంటూ మీ అందరి మధ్య సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి అయ్యగారు గాబ్రియల్ గారు కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బాంబే కాలనీ సంఘ కాపరి అయినటువంటి మోషే గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేదిక మీద ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా సజీవ సాక్షి సమూహం వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ దానిలయ్య గారికి, అదేవిధంగా పారిశ్రామికవేత్త అయిన గారికి, అదేవిధంగా ఈ పాటను రచించడానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల బట్టి ఫిలిప్ గారు ఎంతగానో మంచి వచనాలు తీసుకొని మంచి లేఖనాల ద్వారా ఈ పాటను రచించడం జరిగింది. పాడటానికి మంచి గానం ఇచ్చిన రాకేష్ గారికి, ఇక్కడ పరిచర్య చేస్తున్న ప్రతి యవనస్తుడు కూడా ఇదే విధంగా ప్రతి క్రిస్మస్ పండుగకి మన చర్చి తరపు నుంచి ఒక పాటని మరలా సంవత్సరం అయ్యారికి మరలా రిలీజ్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం